హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ కాకరకాయని చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కాకరకాయలని బాగా నీట్గా క్లీన్ చేసుకొని పైన ఉండే పొడిపిల్ల వాటిని కట్ చేసి ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం సేపు పక్కన పెడితే దాంట్లో ఉండే రసం అంతా స్క్వీజ్ చేయగానే ఇలా బయటకు వచ్చేస్తుందండి. దాన్ని అయితే మా అమ్మ తాగేస్తుంది, అది హెల్త్కి చాలా మంచిదనేసి పడేయదు. వాటిని ఇప్పుడు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ డీప్ ఫ్రై చేసిన వాటికి ఇప్పుడు మనం పోపేయాలి. యాక్చువల్గా నాకైతే మ్యారేజ్కి ముందు కాకరకాయ అనేది అంతగా ఇష్టం ఉండేది కాదండి. కానీ మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాక ఫస్ట్ డెలివరీ అప్పుడైతే మా అమ్మ చేసి ఇచ్చిందండి. అప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. ఎంతైనా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది కదా అండి. సో అప్పటి నుంచి ఇది ఎక్కువగా తినడం మొదలుపెట్టాను. కాకరకాయ తింటే పాలు బాగా పడతాయి కదండి, అందుకే మా అమ్మ ఎక్కువగా పెట్టేది ఇది. ఇప్పుడు ప్రాసెస్ విషయానికి వస్తే, పోపు వేసుకున్నాక దాంట్లో ఆనియన్స్ యాడ్ చేయాలి. అవి కొంచెం మగ్గాక టమోటో కూడా యాడ్ చేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం మన టేస్ట్కి తగినట్టు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గాక కాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు మిక్స్ చేస్తే మన ఎమ్మి కాకరకాయ కర్రీ అనేది రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.